జాతీయ దినోత్సవం సందర్భంగా ఈరోజు గత పాలకవర్గంలో అందరూ ఏకతాటిపై ఉండి ఖచ్చితంగా పాత బస్సుల్లో చేనేత విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మున్సిపల్ తీర్మానం చేసుకుని ఇవాళ ఆ విగ్రహం ఆనాడు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రతి జాతీయ దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల నేత కార్మికులు, పద్మశాలీలు అండ్ పవర్లూమ్ కార్మికులు అనేక పెద్ద ఎత్తున ఉన్న సందర్భంలో అనేక పోరాటాలు చేసి పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్నాక రైతన్న తర్వాత నేతన్నలేని చెప్పి ఒక ఆలోచన చేసి ఇలా దాదాపు 9.5 సంవత్సరాలు పద్మశాలీలను కంటికి రెప్పలా కాపాడిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖచ్చితంగా కార్మికుడు అనే వ్యక్తి 15,000 నుంచి 20,000 రూపాయలు కార్మికుడికి రావాలని చేనేత వృత్తిని కాపాడి ఎంతో బడ్జెట్ కేటాయించి ఇలా ఆకలి సాగు లేకుండా చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేటీఆర్ గారు ఇలా అదే ఉద్దేశంతో పెద్ద ఎత్తున చేనేత దినోత్సవం ప్రతి సంవత్సరం పెద్ద ఎత్తున ఊరేగింపులు ఎంతో కార్యక్రమాలు ఘనంగా చేసుకున్న సందర్భం ఈరోజు కనుమరుగైతుంది. కాబట్టి ఏదైనా కానీ రైతు తర్వాత నేతన్నలే అని చెప్పి గుర్తించిన పెద్దలు కేసీఆర్ గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం తరపున ఉపాధి కరువై మళ్ళీ ఆకలి చావులు అవుతున్నాయి అని చెప్పి మరో మొట్టుకున్నా కానీ ఇవాళ వరకు మేము 200 కోట్లు ఇచ్చినాం 300 కోట్లు ఇచ్చినామని చెప్పడమే కానీ ఇప్పటి వరకు ఇంకా సగం పైసలతో రాలేదు. దయచేసి కార్మికులను ఆదుకోవాలి ఈ ప్రభుత్వం అని చెప్పి చేనేత దినోత్సవం సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము పార్టీ పక్షంగా వేడుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా దాదాపు ఒక్కొక్క చీర ఇచ్చి మళ్ళీ ఆపుదామని చెప్పి ఈ ప్రభుత్వం ఆలోచిస్తుంది. కంటిన్యూషన్గా 2 చీరలు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ఆ 2 చీరలు పూర్తిగా నియంత్రణ ప్రక్రియ కాబట్టి బతుకమ్మకి లెక్క డెడ్ లైన్ అనేది ఉండదు. కాబట్టి యథావిధిగా ఆ చీరలు అనేవి యథావిధిగా ఇచ్చుకుంటూ ఈ చేనేత కార్మికులు పవర్లూమ్ కార్మికులను కాపాడాలని చెప్పి ఈ చేనేత దినోత్సవం సందర్భంగా విన్నవించుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న జిల్లా అధ్యక్షుడు కోట ఆగయ్య గారికి, రాష్ట్ర నాయకులు గూడూరు ప్రవీణ్ గారికి, మరియు కార్మిక వెంకట శ్రీనివాస్ గారికి, మరియు మన ఆకుల వెంకటయ్య గారికి, మరియు మా పార్టీ కౌన్సిలర్లకు ఈ జాతీయ చేనేత దినోత్సవం శుభాకాంక్షలు. నేతన్నలందరికీ ముఖ్యంగా మా రాజన్న జిల్లా నేతన్నల కుటుంబాలకి అక్క చెల్లెలు అన్నదమ్ములందరూ కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు తొలి ముఖ్యమంత్రి వర్యులు కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో నేతన్నలను స్థితిగతులను మార్చాలి, నేతన్నలు కుటుంబాలు సంతోషంగా బ్రతకాలనే ఆలోచనతో మన మాజీ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నేత కె.టి. రామారావు గారి సహకారంతో ఆనాడు రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు రాష్ట్రంలోని నేతన్నల కుటుంబాలను ఆదుకునే విధంగా బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి అసంఘటిత కార్మిక రంగ కుటుంబాలను, అట్లాగే ఆసాముల వ్యవస్థను, అట్లాగే యాజమాన్య వ్యవస్థను అన్నింటినీ కూడా కోఆర్డినేషన్ సమన్వయపరుస్తూ ఆనాడు బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి వస్త్ర పరిశ్రమను ఆదుకొని ఇలా నేతన్న కుటుంబాలు తలెత్తుకొని వచ్చే విధంగా గొప్పగా సేవలు అందించిన ప్రభుత్వం ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి కె.టి. రామారావు గారి ఆధ్వర్యంలో జరిగింది. ఇప్పుడు కూడా మేము ఒకటే ప్రభుత్వాన్ని చెప్తా ఉన్నాం, రైతన్నలు నేతన్నలతో పాటు నేతన్నల కుటుంబాలు కూడా ఆదుకోవాలి, వారి కుటుంబాలు సంతోషంగా ఉండాలి, అభివృద్ధిలో వారు కూడా అగ్రగామిగా ఉండాలనంటే ఏదైతే ఈ చేనేత చీరను ప్రవేశపెట్టారో తప్పకుండా తెలంగాణ ఆడబిడ్డలకు 2వ చీరను కూడా ఇవ్వడానికి ఆర్డర్లు ఇవ్వాలి, ప్రోత్సహించాలి. నేతన్నలందరూ కూడా వారు బీపీఎల్ దాటి అభివృద్ధి బాటలో పయనించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఎట్లయితే కేసీఆర్ పాలనలో నేతన్న కుటుంబాలను ఆదుకున్నామో, అన్ని వర్గాల ప్రజలను ఆదుకున్నామో ఈ ప్రభుత్వం కూడా తప్పకుండా ఆదుకొని వారందరినీ కూడా అభివృద్ధి బాటలో చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా హాజరైన మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే పట్టణాధ్యక్షుడు మా చంద్రమల రవినన్న, అలాగే లచ్చన్న, మరియు అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, మిత్రులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరున హృదయపూర్వక శుభాకాంక్షలు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా సిరిసిల్లకు తలమానికమైనటువంటి నేతన్న విగ్రహానికి టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు కింది చక్రపాణి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు సోటాగయ్య గారు, వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ గారు, మిగతా పెద్దలందరూ హాజరై చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నకు ఘనమైనటువంటి అభినందనలు తెలియజేయడం జరిగింది. మరి గత 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి హయాంలో పవర్ లూమ్ను, హ్యాండ్ లూమ్ను 2 కళ్ళలాగా చూసుకోవడం జరిగింది. పెద్దలు ఇందాక చెప్పినారు, సిరిసిల్ల పవర్ లూమ్ సెంటర్ను ఏ విధంగా అభివృద్ధి చేసినాం. మరి ఈనాడు పెద్దలు కేసీఆర్ గారి, కేటీఆర్ గారి మానసిక పత్రిక అయినటువంటి వర్కర్ టు ఓనర్ అనే పథకాన్ని ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలైనా నేత కార్మికులకు అందజేసే విధంగా ఏ విధమైన చర్యలు లేవు. మరి వాటిలో ఈనాడు చూసినట్టయితే ధాన్యం గోదాములుగా చేస్తున్నారు. ఇకనైనా 1104 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాలని చెప్పి కోరుకుంటూ, అంతేకాకుండా ఆనాడు నేతన్నలకు అవార్డు ఇవ్వడం కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డు అని చెప్పి నెక్లెస్ ప్రైడ్లో ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం వేడుక చేసుకుని కేటీ రామారావు గారు చేనేత జౌళి శాఖ మంత్రిగా హాజరైనారు. నేత కళాకారులకు అద్భుతంగా ₹1,00,000 నగదు, అవార్డు, జ్ఞాపిక, శాలువాతో సత్కరించి చేనేత గౌరవాన్ని నిమరింపే చేసినాం. అంతేకాకుండా అప్పుడు ఉన్నటువంటి ఆప్కో పోయి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టెస్కో వచ్చిందో ఎప్పటికప్పుడు చేనేతలు ఖరీదు చేసి వారికి డబ్బులు కూడా సరైన సమయం ప్రకారం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వరంగల్కు సంబంధించినటువంటి నేత కళాకారులు శతరంజీలు తయారు చేసే వాళ్ళకు ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం పెంచిన కూలీలను 30% పెంచి ఇవ్వడం వల్ల తద్వారా వాళ్లకు ఎంతో సాంత్వన చేకూరింది. మరి ఇవాళ కూడా 5 సంవత్సరాలు అయింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నాను, వారికి కూడా వేతనాలు పెంచాలి. అంతేకాకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేత కార్మికులకు, చేనేత కార్మికులకు ప్రధానంగా 8% లబ్ధిదారుడు కట్టినట్లయితే 8% కేంద్ర ప్రభుత్వం, 8% రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన వాటిలో ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మొండి చేయి చూపిందో రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు, కేటీఆర్ గారి తర్వాత 16% జమగట్టి కోవిడ్ కరోనా సమయంలో కూడా వారికి ₹96 కోట్ల ఫ్రీ మ్యాచ్యూర్డ్గా ఇవ్వడం జరిగింది. మరి ఈనాటికి కూడా చేరమని కోరుతున్నారు, కానీ లిఫ్ట్ పైసలు సరిగా జమ చేయడం లేదు, ఆ ఖాతాల ఆపరేషన్ సరిగా లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, నేత కార్మికులు, చేనేత కార్మికులు, పౌరుల కార్మికులు లేకుండా అందరికీ కూడా లిఫ్ట్ పథకాన్ని వర్తింపజేయాలి. అదేవిధంగా చేనేత బీమాని ఎప్పుడైతే నేత కార్మికులు ఏ ఆసరా లేకుండా చనిపోతే ₹5 లక్షల ఇన్సూరెన్స్ ద్వారా చెందిన కార్యక్రమం ఉంది. మరి ఈనాడు ప్రీమియం కట్టలేదని తెలుస్తుంది. ఈ వేదిక ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, తప్పకుండా నేత కార్మికులకు సంబంధించిన ఈ బీమా సౌకర్యాన్ని ప్రీమియం చెల్లించి అనాథలైన, అభాగ్యులైన వాళ్ళు చనిపోతే ₹5 లక్షలు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. మరి ప్రతి వాళ్ళు కూడా సోమవారం రోజున చేనేత వస్త్రాలు ధరించి చేనేతకు చేయూతనిద్దాం, చేనేత దినాన్ని విజయవంతం చేద్దామని కోరుకుంటున్నాను. జై తెలంగాణ.